గెలిచిన ఆనందంలో ఉన్నారు కంగనా రనౌత్. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అంటున్నారు. మనలో నిజాయితీ ఉందనిపిస్తే జనం ఇలాంటి సక్సెస్ నే కిరీటంగా పెడతారని ఆనందంగా చెప్తున్నారు. పొలిటికల్ గా ఆమె చెప్తున్న విషయాల సంగతి సరే, మరి సినిమాల పరంగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నార్త్ సౌత్ అని తేడా లేకుండా సినిమాలు చేసేశారు కంగనా రనౌత్. దక్షిణాది సినీ పరిశ్రమను ప్రశంసించడానికి ముందుకొచ్చిన నార్త్ సెలబ్రిటీస్ లో కంగనా రనౌత్ ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడి టెక్నీషియన్స్ ను, డిసిప్లైన్ ని, ప్రతిభను మెచ్చుకోవడానికి ఎప్పుడు ముందుండేవారు కంగనా రనౌత్. ఎన్నికల్లో గెలిస్తే సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజాసేవకి అంకితమవుతానని కంగనా చెప్పినప్పుడు సౌత్ ఆడియన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ తో విన్నది అందుకే. మరి ఇప్పటివరకైతే కంగనాకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నది ఎమర్జెన్సీ మాత్రమే. ఆ తర్వాత కూడా సినిమాలు చేయడానికి ఆమె దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తేజస్ సినిమా రిలీజ్ టైంలో అయోధ్య గురించి రీసెర్చ్ చేస్తున్నానని, సినిమా చేస్తానని ప్రకటించారు కంగనా రనౌత్. సీత క్యారెక్టర్ ప్రధానంగా కంగనా కోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. మరి ఈ సినిమాలను పూర్తి చేశాక మేకప్ వేసుకోవడం మానేస్తారా, లేకపోతే ఈ సబ్జెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్.